ఈరోజు పోస్టర్ లాంచ్ దీక్ష మూవీ కోసం వచ్చిన అతిథులకు నమస్కారం. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అందరికీ నమస్కారం. ఆర్కే ఫిలిమ్స్ అండ్ స్నిగ్ధ క్రియేషన్స్ పైన డిఎస్ రెడ్డి సమర్పణలో దీక్ష మూవీ ఈరోజు పోస్టర్ లాంచ్ చేయబోతున్నాం. దీంట్లో హీరో కిరణ్, అలైక్య రెడ్డి, అక్సా ఖాన్, హీరోయిన్లుగా తులసి వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. దీనికి నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా చేస్తున్నాను. దాన్ని మా గెస్ట్ల అందరి చేతుల మీదుగా ఈరోజు పోస్టర్ లాంచ్ చేయబోతున్నాం. పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి గెస్ట్లుగా వచ్చిన మా అన్న, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, ఇండస్ట్రీలోనే అన్ని విషయాలు తెలిసిన మా పెద్దన్న ప్రసన్న అన్నగారికి థ్యాంక్స్. అన్నగారు ఎక్కడ సినిమా, చిన్న సినిమా, మీడియం సినిమా ఉందంటే ప్రత్యక్షం అవ్వాలి. మెయిన్ మా ప్రసన్న అన్న, మా గుర్రాదన్న, సాయి వెంకట్. ఈ దీక్ష మూవీ చేయడానికి కారణం, ముఖ్య కారణం, ఇక్కడే ఓపెనింగ్ చేయడం జరిగింది మా అన్న సపోర్టుతో, ప్రసన్న అన్న సపోర్టుతో. గతంలో ఇది 51 years బ్యాక్ జరిగిన దీక్ష ఎన్టీ రామారావు గారిది 51 సంవత్సరం అయిపోయింది ఈ నెలకి. ఈ సినిమా కూడా వారి టైటిల్ ఉందనే మేము పెట్టుకోవడం జరిగింది. నేనైతే ఎన్టీఆర్ గారి వీరాభిమానిని. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసిన, వైస్ చైర్మన్ చేసిన అవకాశం ఇచ్చినారు నాకు అప్పుడు. వారి మీద అభిమానంతో టైటిల్ కూడా అదే పెట్టుకోవడం జరిగింది. అయితే సినిమా దాదాపుగా చాలా మంచి పబ్లిసిటీ చేస్తే కానీ ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. నేను ఇండస్ట్రీకి స్టార్ట్ అయింది 1991లో స్టార్ట్ అయిన అల్లరి పిల్లం అనే మూవీతో శివాజీ రాజాని హీరోగా చేసి ఆ సినిమాతో స్టార్ట్ అయి ఉన్నా. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు దాదాపు 43 సినిమాలు దీంతో 43వ సినిమా చేయడం జరిగింది. నేను ఉదయ్ కిరణ్ సినిమా జోడీ నెంబర్ 1, అట్లా చాలా సినిమాలు, సూపర్ స్టార్ కృష్ణతో సర్దార్ పాపన డైరెక్షన్ చేయడం అనేది. ఇలా చేస్తూ ఉన్నాము. 2001 వరకు బాగా మాకు థియేటర్స్ కానీ అది కానీ బాగా అన్ని పర్సంటేజ్ ఇచ్చేది అన్ని థియేటర్లలో. మంచి డెఫినెట్గా నాకు మొదటి సినిమానే లాభంతో వచ్చాను నేను ఇండస్ట్రీకి. ఆ తర్వాత 2001లో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఏంటంటే లీజ్ సిస్టమ్ స్టార్ట్ అయ్యి ఈ చిన్న సినిమా, మధ్యతరగతి సినిమాలకు చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది. థియేటర్ ఇస్తే సినిమా ఉండదు, సినిమా నడిస్తే థియేటర్లోకి వెళ్ళి తీసేస్తారు కూడా. ఎందుకంటే లీజ్ అంటే వాళ్ళ ఓన్ ప్రాపర్టీ కింద చేసి చాలామంది చిన్న నిర్మాతలకు ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు సినిమాలు తీసి ఒక్క రూపాయి కూడా రిటర్న్ తీసుకోకుండా పోయిన చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో అయితే విపరీతంగా ఉన్నాయి. 2001 నుంచి జరుగుతూ ఉంది. ఇది ఒక 3-4 స్వార్థం కోసం ఇది చేసి మొత్తం ఇండస్ట్రీని భ్రష్టు పట్టించినారు. దాంట్లో సినిమాలు తీయాలంటేనే భయపడుతున్నారు. ఇలా మా గుర్రాదన్న కూడా చాలా సినిమాలు చేసినాడు, మా సాయి వెంకట్ కూడా చాలా చేసినాడు, ప్రసన్న అన్న కూడా చేసినాడు సినిమాలు. కాకపోతే ఏంటంటే థియేటర్లు లేక, మళ్ళీ రిటర్న్స్ రాక, నేను కూడా ఎన్నో సినిమాలు చేసినా కానీ రిటర్న్స్ రాక ప్రాబ్లం జరిగి నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిర్మాతలు వాళ్ళందరి ఈ లీజ్ తీసుకుని
వాళ్ళు మొత్తం వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది ఇండస్ట్రీలో తప్ప చిన్న నిర్మాతలకు మనుగడ లేకుండా పోయింది. దీన్ని డెఫినెట్గా అరికట్టడానికి మంచి ఉద్యమంగా మా ప్రసన్న అన్న అండ్ కళ్యాణ్ అన్న గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు ఒక మంచి ఉద్యమంలా వచ్చి మంచి జరగడం కోసం మనం చేద్దాం అనే తాపత్రయంతో ఉన్నారు. దాన్ని డెఫినెట్గా చిన్న నిర్మాతలు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు మంచి ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిగుంటుంది. మనం ఏదైనా నాకైతే ప్రతిదీ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకే ప్రాబ్లం జరుగుతుందంటే మామూలు వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ ప్రాబ్లం జరుగుతూ ఉంది. మొన్న ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా వాళ్ళు చెప్పేటప్పుడు రిలీజ్ దాకా 50 ఇస్తాం 100 ఇస్తాం అంటారు. రిలీజ్ రోజు ఒక్క థియేటర్ ఉండదు. ప్రతి నిర్మాతకు ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాన్ని నిజంగా కూడా ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. ప్రభుత్వం మనకు మార్నింగ్ షో ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని ఆడలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే లీజ్ దాదాపు అన్ని థియేటర్లు అందరు 4-5 చేతుల్లో లీజులో ఉండి ప్రాబ్లం జరుగుతూ ఉంది. అలాగే ఇంకొక ఇదే ఇంత భారంగా ఉందంటే దీనికోటి తోడై డిజిటల్ ఛార్జెస్ ఇంకా విపరీతమైన ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఒక 100 సినిమాలు చేయాలంటే 10-12 లక్షలు కట్టాలి. సినిమా తీయాలి, మళ్ళీ డబ్బులు కట్టి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలి అంటే చాలా, గతంలో అలా లేకుండింది. గతంలో మేము మన సినిమా ప్రింట్ ఇస్తే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లే డైరెక్ట్ అయితే ఎగ్జిబ్యూటర్ పెట్టుకునేవారు, లేదంటే డిస్ట్రిబ్యూటర్లు ప్రింట్లు తీసుకొని వాళ్ళు ఆడించుకునేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. అందులో మనల్లో 2-3 పెద్ద నిర్మాతలు దానిలో పార్ట్నర్స్ అయ్యి క్యూబ్ యూఎఫ్ఓలో అలా దోపిడీ జరుగుతూ ఉంది. మళ్ళీ అందులో కూడా పక్క రాష్ట్రాలలో 2,000-3,000 ఉంటుంది, మన దగ్గరనేమో 10 నుంచి 12-15 వేలు ఉంటుంది. చాలా అన్యాయం అన్నట్టు. పక్క బాంబేలో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ 2.5 నుంచి 2,500 నుంచి 3,000 వరకే ఉంటుంది. మన దగ్గర 10 నుంచి 12 వేలు కట్టాలి. చాలా దోపిడీ. అంటే కొందరు మరి దీన్ని అరికట్టడానికి నిజంగా ఛాంబర్ అంతా ఒక యూనిట్పై ఉండి, నిర్మాతలందరూ ఒక యూనిట్పై ఉండి ఎలా అయితే మంచి జరుగుతుందని నిర్ణయం తీసుకుంటే కానీ మంచి జరుగుతుంది. లేదంటే ఇక ఒక 4-5 తప్ప సినిమా తీసే వాళ్ళు ఉండరు, కష్టమైపోతుంది. ఇప్పటికి కూడా దాదాపు సంవత్సరానికి ఒక 250 సినిమాలు రిలీజ్ అయితే అందులో 200 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. వాళ్ళకి ఫీడింగ్, థియేటర్లకు ఫీడింగ్ చిన్న సినిమాలతోటే. అలాగే టెక్నీషియన్స్ అందరికి కూడా ఈ సినిమాల ద్వారానే పబ్బం గడుస్తుంది. కానీ ఈ సినిమాలు ప్రొడ్యూసర్కే రాకుండా, డబ్బులు రాకుండా చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది. దీన్ని డెఫినెట్గా అరికట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు నా దీక్ష సినిమాకు కూడా నేను ఎంతో కష్టపడి చాలా శ్రమ కూర్చి నేను కానీ మా డిఎస్ రెడ్డి గారు కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, రిలీజ్ చేయాలి అనే దాని మీద అంటే కొంచెం లేట్ కావడానికి కారణం కూడా ఏంటంటే మేము ఒకటి జవాన్ సాంగ్ చేయడం జరిగింది మురళీ నాయక్ పైన. ఆయన మొన్ననే మనకు పాకిస్తాన్ టెర్రరిస్టుల దాంట్లో చనిపోయి ఉన్నారు, మన తెలుగువారు కాబట్టి ఆయన పేరు మీద ఒక సాంగ్ చేయాలనే దాని మీద చేయడం జరిగింది. దానికోసం కొంచెం ఒక 2 months లేట్ అయింది మాకు సాంగ్ చేసి మళ్ళీ షూట్ చేసేసరికి. కాబట్టి ఇందులో 5 పాటలు ఉన్నాయి, అందులో 3 మధుప్రేమ పడింది. చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. జవాన్ సాంగ్ అయితే ఆయనకు అంకితం చేయడం జరిగింది. చాలా బాగా ఉంటుంది సాంగ్ ఆయన మురళీ నాయక్ పైన. ఇలాగా మేము సినిమాలు మాకు కరెక్ట్గా థియేటర్స్ కానీ కరెక్ట్గా డిజిటల్ ఛార్జెస్ కానీ కరెక్ట్గా ఉంటే ఇంకా చాలామంది నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితులలో మీరు నిర్మాతలకు ఒక నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు మనకైతే కరెక్ట్గా చేయగలుగుతారనే దాని మీద మీరు అందరు పర్ఫెక్ట్గా డిసిషన్ తీసుకొని మనం కరెక్ట్ చేయాలి. లేదంటే నాలాంటి నిర్మాతలు చాలామంది నిర్మాతలు మళ్ళీ కనబడకుండా పోయే పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూడాలి. మా సినిమాలో మా కిరణ్ అయితే చాలా బ్రహ్మాండమైన నటనతో బాగా మెప్పించాడు. మంచి ఫైట్స్ కూడా చాలా బ్రహ్మాండ. భీముడిపేట కూడా మంచి ఫైట్ చేస్తున్నాడు. అలా ఒక 1 minute డైలాగ్ ఉంటుంది అనేది, 1 నిమిషం డైలాగు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బ్రహ్మాండంగా చెప్పినాడు. అది మన ఏదో ఇంటర్వ్యూ చేస్తే పెద్ద వైరల్ అయింది. అది ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు. ఇన్ ఫ్యూచర్లో కూడా మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కిరణ్ ఆల్రెడీ 2-3 సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇంకోటి జానీ మాస్టర్ తోటి ఏదో చేస్తున్నాడు. కాబట్టి వారికి కూడా మంచి పేరు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మా అక్స, వన్ ఆఫ్ ది హీరోయిన్, ఈ అమ్మాయి కూడా ఒక నంది అనే ఒక మంచి
ఫాస్ట్ బీట్ సాంగ్ అది చాలా బాగుంటుంది. చేసింది, చాలా బాగా చేసింది అమ్మాయి. అమ్మాయి మీ అందరికి తెలుసు, డీలో విన్నర్ అమ్మాయి, చాలా మంచి డాన్సర్. ఇన్ ఫ్యూచర్లో ఆమె హీరోయిన్ కమ్ డాన్స్ మాస్టర్ కావాలనే ఆలోచనలో ఉన్నారు. సినిమాలు కూడా చేస్తుంది మాస్టర్గా. కాబట్టి వారిని, మా కిరణ్ని, అలాగే మా తులసి కూడా మంచి క్యారెక్టర్ చేసింది ఇందులో. వారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, వీరికి మంచి పేరు రావాలి, అలాగే మాకు మంచి డబ్బులు రావాలి, వస్తేనే మళ్ళీ సినిమాలు తీయడానికి ఉంటుంది. మేము త్వరలో ఇంకో కబడ్డీ మూవీ కూడా చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించి మమ్మల్ని బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ప్రసన్న ఎప్పుడు కూడా ఏంటంటే, ఒక సినిమా ఉంటే వారు ఎంతో కష్టపడి నిర్మిస్తారు కాబట్టి దాన్ని ఎలాగైనా రిలీజ్ చేసి దాన్ని థియేటర్లో ప్రేక్షకులు చూసే విధంగా చేయాలని ఎప్పుడు తపన పడుతూ ఉంటాడు. వారి తపనను అందరూ సక్సెస్ చేసి మంచి జరగాలి, ఇంకా ప్రసన్నకు మంచి జరగాలి, ఇంకా 10 మందికి మంచి చేసే అవకాశం అన్నకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా సాయి వెంకట్ సినిమా ఇప్పుడు రిలీజ్ ఉంది, కంప్లీట్ అయింది. అలా మా గురురాధని కూడా చేస్తున్నాడు. మాకు థియేటర్స్ కరెక్ట్గా ఉండి డిజిటల్ ఛార్జెస్ కరెక్ట్గా ఉంటే 100% మంచి సినిమాలు వస్తాయి, ఇంకా చాలా సినిమాలు చేయగలుగుతాం. కాబట్టి దాన్ని ఎలా తగ్గించి జరుగుతుంది అనేది రేపు ప్రజలు, మా వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి, మా ప్రొడ్యూసర్స్ అంతా. ఆ నిర్ణయం మీదనే మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. మంచి చేయడం కోసం ముందుకు వచ్చిన కళ్యాణానికి కానీ, మా ప్రసన్నకు కానీ, చదలవాడ శ్రీనివాసరావు గారు కానీ నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ వచ్చిన మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. మా సినిమాని మీరు కొంచెం మొన్న కూడా బాగా మంచి పబ్లిసిటీ చేసినారు. ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడు చేయాలి మనస్ఫూర్తిగా కోరుతూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. మా గెస్ట్లకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మా డిఎస్ రెడ్డి సినిమా ప్రజెంటర్ మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. స్పెషల్గా మీడియా మిత్రులు, అదర్ ఫ్రెండ్స్, మన స్టేజ్ పైన ఉన్న డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే రామకృష్ణ గౌడ్ గారికి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న గారికి, మన గురు సార్కు, సాయి వెంకట్ గారికి, మరి కిరణ్ హీరో, అక్షా ఖాన్, తులసి, వీళ్ళు అందరికీ నమస్కారం. ఈ దీక్ష అనే పిక్చర్లు మన కిరణ్ కానీ, అక్షా ఖాను చాలా ఎక్స్ట్రా ఎనర్జీ, సూపర్ ఎనర్జీ వాళ్ళు పెట్టేసేసి చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా యాక్షన్ చేసిండ్రు. చాలా బాగుంటుంది. దీక్ష అనేది ఇది నథింగ్ బట్ దీక్ష అనేది ఒక సంకల్పం తీసుకొని ముందుకు వెళ్ళడం, ఒక డివోషన్, సెల్ఫ్ డిసిప్లిన్, ఇవన్నీ వాళ్ళు 100% చూపించిండ్రు దాంట్లో. ఎస్పెషల్లీ ద సాంగ్ అండ్ అదర్ థింగ్స్. బట్ డెఫినెట్లీ 100% సక్సెస్ అవుతుంది పిక్చరు. ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా కష్టపడి చేసిండ్రు, మిగిలిన ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేసిండ్రు, చాలా మంచిగా ఉంది. వాళ్ళ ఏదైతే మోటివేషన్ ఏదైతే ఉందో, ఓ దీక్ష అనే దాన్ని తీసుకొని ముందరికి వెళ్ళిపోయి దాని రిజల్ట్ వరకు సక్సెస్ఫుల్గా బయటికి రావడం అనేది చేయగలిగిండ్రు. రియల్లీ ఐ విల్ అప్రిషియేట్ దేర్ కంట్రిబ్యూషన్స్ అండ్ స్పెషల్ థ్యాంక్ టు రామకృష్ణ గౌడ్ సార్ ఫర్ బీయింగ్ ఆర్గనైజింగ్ దిస్ పోస్టర్ లాంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సాయి వెంకటన్న గారు, గురురాజన్న గారు, రెడ్డి అన్న గారు, మా ఇండస్ట్రీకే మాకు వెన్నుముక అయిన ప్రసన్న అన్న గారు, అలాగే మా రామకృష్ణ గౌడ్ అన్న గారు మా గాడ్ ఫాదర్ అని చెప్తాను. ఇలా మా హీరోయిన్ అక్షా ఖాన్, తులసి గారు, అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈ దీక్ష మూవీలో హీరోగా చేస్తున్నాను గురించి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను.
ఎందుకంటే రామకృష్ణ గౌడన్న గారు ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసి నన్ను పిలిచి స్టోరీ నేరేట్ చేసినప్పుడు ఆయనకి ఎన్నో లైక్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చూసుకుంటూ ఎంతోమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ డైరెక్షన్ మళ్ళీ ప్రొడక్షన్ రెండు చేయడం అనేది అంత ఈజీ కాదు, కానీ అన్నిటినీ పర్ఫెక్ట్గా ఆపరేట్ చేశారు. డైరెక్షన్ అంటే 24 క్రాఫ్ట్స్ మీద హోల్డ్ ఉంది. హైలైట్ ఏంటంటే దీంట్లో ఆయన యాక్ట్ కూడా చేశారు, మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే దీక్ష మూవీని నిజంగా దీక్షగా ఆయన నిరంతర కృషి ఇండస్ట్రీలోనే ఆయన మొత్తం లైఫ్ అంతా స్పెండ్ చేశారు. సో ఆ దీక్షని ఈ సినిమా ద్వారా ఒక హీరో ఎలా దీక్ష చేస్తాడనేది కాన్సెప్ట్ ఒక ఏం పెట్టుకొని దానికి హీరోయిన్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు, దాని తర్వాత ఎంత ప్యాషన్ తోటి ఎంత ప్రాపర్గా ప్లాన్ తోటి ఎలా ఈ దీక్షని కంప్లీట్ చేస్తారనేది కాన్సెప్ట్. సో ఇందాక అన్నగారు చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. సినిమా హిట్ అయితే పెద్ద సినిమా, పోతే చిన్న సినిమా, మీకు తెలియదే ఉంది. కానీ ఆ సినిమాని ప్రజల దాకా తీసుకెళ్ళేది మీరే, మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీ అందరి సపోర్ట్ ఉండాలి. నాట్ ఓన్లీ మా ఫిలిం ఇండస్ట్రీ గురించి కొన్ని చెప్పారు రామకృష్ణ గౌడ్ గారు, సో దానికి కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. మాలాంటి చిన్న చిన్న సినిమాలు చిన్న చిన్న ఆర్టిస్టులని మంచి పెద్ద ఆర్టిస్టులు చేసే బాధ్యత మీది. ఎందుకంటే మేము 24/7 ఓన్లీ మేము ఎలా ఫోకస్ చేయాలి, యాక్టింగ్ మీద ఎలా ఫోకస్ చేయాలి, డ్యాన్స్ మీద ఎట్లా ఫోకస్ చేయాలి, ఫైట్స్ మీద ఎట్లా ఫోకస్ చేయాలి, వీటి మీద పెడతాం. కానీ దీన్ని బయటికి ప్రాపర్గా తీసుకొచ్చేది మీరే. మీ అందరి సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా అక్షా ఖాన్ గారు, మీకు ఆవిడ గురించి చెప్పక్కర్లేదు, చాలా ఎనర్జెటిక్గా పనిచేశారు. అట్లా మా 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా పనిచేశారు. దీన్ని సక్సెస్ కొడితే మళ్ళీ మాకు ఇంకో బూస్టింగ్, ఇంకో ప్రాజెక్ట్ అలా వెళ్తాము. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా పీపుల్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ స్టేజ్ మీద నాకన్నా చాలా సీనియర్ పీపుల్ ఉన్నారు, మీ అందరికీ నమస్కారం. అండ్ స్పెషలీ థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న సార్, మా అందరిని ఇంత సపోర్ట్ చేసినందుకు. సో ఈరోజు మా దీక్ష మూవీది పోస్టర్ లాంచింగ్ ఉంది అండ్ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ మీ అందరికీ ఐ హోప్ మా పోస్టర్ కూడా నచ్చింది. వెరీ సూన్ సంక్రాంతికి ఈ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. మేమందరం ఈ మూవీ కోసం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. అండ్ ఎవ్రీవన్, వెన్ ఇట్ కమ్స్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ కానీ, వెన్ ఇట్ కమ్స్ టు ద కొరియోగ్రఫీ, వెన్ ఇట్ కమ్స్ టు ద ఆర్టిస్ట్, అందరు వచ్చేసి ఈ మూవీ కోసం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను దట్ థ్యాంక్ యూ సో మచ్ టు రామకృష్ణ గౌడ్ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా కానీ, యాజ్ అ కొరియోగ్రాఫర్గా కానీ. ఇట్స్ అ వెరీ బిగ్గెస్ట్, చెప్పాలి అంటే ఒక పర్సన్ దగ్గర చాలా, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మై సెల్ఫ్, బట్ చాలామంది దగ్గర టాలెంట్ ఉంటుంది కానీ సపోర్ట్ ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సపోర్ట్, రామకృష్ణ సార్ ఎప్పుడు ఫస్ట్ ముందుకే ఉంటారు సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ సపోర్టివ్ టువర్డ్స్ అస్. అండ్ ఎస్, ఐ కెన్ సే దట్ ఈ మూవీలో చాలామంది ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అండ్ కిరణ్ గారు గురించి ఎంత చెప్పినా తక్కువే, బికాజ్ హీ గేవ్ హిస్ బెస్ట్. అండ్ తన యాక్టింగ్ పరంగా కానీ అండ్ ఫైట్ సీన్స్ కూడా మీరందరూ చూసి ఉంటారు ట్రైలర్లో, చాలా బాగా వర్క్ చేశారు. అండ్ తులసి కూడా చాలా మంచి ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ మూవీతో. సో షీ డిడ్ వెరీ గుడ్ వర్క్. అండ్ అలేఖ్య కానీ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. వెన్ కమ్స్ టు మ్యూజిక్, రాజ్ కిరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మీరు. అండ్ కొరియోగ్రఫీ కూడా ఆనంద్ చేశారు. సో అన్ని సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మెలోడియస్ సాంగ్ ఉంది, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆ నంది సాంగ్స్, అది అయితే చాలా, ఐ హోప్ మీ అందరికీ ఆ సాంగ్ నచ్చుతుంది అని మేము కోరుకుంటున్నాము. బికాజ్ ఆ సాంగ్ కోసం ఎంటైర్ టీమ్ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేసింది. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మీడియా పీపుల్ అండ్ జస్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ లవింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను దీక్ష మూవీలో యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అక్షా ఖాన్ అండ్ అలేఖ్య రెడ్డి కాంబినేషన్స్లో. మా అందరికీ ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో మధుప్రియ పాడిన జవాన్ మురళీ నాయక్ సాంగ్ చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అతిథిగా వచ్చినటువంటి మా అన్న ప్రసన్న గారికి, అలాగే ఆర్కే దీక్ష మూవీ దర్శక నిర్మాత, యాక్టర్ కూడా అన్నారు ఇప్పుడు మా అన్న,
మా రామకృష్ణ ప్రతాడి రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే ఈ చిత్ర సమర్పకుడు డిఎస్ రావు గారికి, అలాగే మిత్రుడు సాయి వెంకట్ గారికి, తను కూడా ఇప్పుడు సినిమా రిలీజ్కి ఉంది, నిర్మాత దర్శకుడు. అలాగే ఈ చిత్ర హీరో మా కిరణ్ గారికి, అలాగే హీరోయిన్ అక్షా ఖాన్ గారికి, అలాగే మంచి క్యారెక్టర్ చేసినటువంటి అమ్మాయి తులసి గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవంగా నేను ఇండస్ట్రీకి కూడా ఎప్పుడో వచ్చాను. 84లో నేను చెన్నై వెళ్ళాను. 90స్లో మళ్ళీ ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చినప్పుడు వచ్చాము. ఆర్టిస్ట్గా వచ్చి సక్సెస్ అవ్వక వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ నిర్మాతగా ఎంటర్ అయ్యాను. చాలా చక్కగా ఉండేది ఇండస్ట్రీ. అంటే సినిమా ఇండస్ట్రీకి ఒక ఆర్టిస్ట్గా కానీ, ఒక టెక్నీషియన్గా కానీ, ఒక నిర్మాతగా కానీ వెళుతున్నాము అంటే ఆరతులు ఇచ్చి పంపేవారు. ఊరంతా మమ్మల్ని పిలిచి మెచ్చుకునేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏమైందంటే సినిమా ఫీల్డ్కి వెళ్తున్నానంటే భార్య జాడ కట్టపట్టుకొని కూర్చుంటుంది. సినిమా ఫీల్డ్కి వద్దు, ఏమైపోతావో, మా నుంచి దూరం అయిపోతావని ఆ స్థితికి వచ్చింది. కారణాలు ఏంటంటే ఇక మనందరికీ తెలుసు, ఇక దళారీ వ్యవస్థ దోసుకోవడం వల్ల ఎవరికి డబ్బులు రావట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే నేను ధనుష్తో ఫస్ట్ తెలుగు ఫిలిం ప్రేమించని నిన్నే చేశాను. తర్వాత ముమైత్ ఖాన్తో మంగతాయర్ టిఫిన్ సెంటర్, ఆనందం, మీకు అందరు కూడా కన్నుగొట్టి వైరల్ అయినటువంటి ప్రియ ప్రకాష్, లవర్స్ డే, తర్వాత ఉల్లాల ఇలా చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చాను. మొదట్లో మేము సినిమా చేసినప్పుడు ఖాళీ అన్నపూర్ణ స్టూడియోలో కొబ్బరికాయ కొట్టి వస్తే మాకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు సూట్ కేసులు పట్టుకొని లైన్లో ఉండేవాళ్ళు, అంటే అడ్వాన్సులు ఇవ్వడానికి. ఈరోజు పరిస్థితులు ఏమైపోయినాయంటే మేము సినిమా పూర్తి చేసి పూర్తి డబ్బులు పెట్టి రిలీజ్ చేద్దామన్నా కూడా ఈ లీజ్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో థియేటర్లకి రెంట్లు కూడా కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడి నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్యూబులు, యూఎఫ్లు ఇవన్నీ వాటికి డబ్బులు కట్టడమే కాకుండా థియేటర్లకు కూడా డబ్బులు కట్టి సినిమాని రిలీజ్ చేస్తే రక్షక భటుడు కానీ, ఉల్లాల కానీ ఇలాంటి సినిమాలు మేము డబ్బులు థియేటర్కి రెంట్ కట్టి రిలీజ్ చేసినా కూడా వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు మా సినిమాల్ని నిర్దాక్షిణ్యంగా లేపినటువంటి రోజులు ఉన్నాయి. అంటే మేము డబ్బులు రెంట్ కట్టంగా కూడా, అంటే అంత దళారీ వ్యవస్థ వచ్చి థియేటర్లో ఫస్ట్లో టికెట్ల రేట్లు ఉన్నప్పుడు థియేటర్ల వాళ్ళు బాగుండేవాళ్ళు, మేము బాగుండేవాళ్ళం. తర్వాత ఏమైపోయిందంటే ఈ లీజ్ వ్యవస్థ రావడం వల్ల రెంటల్ పెరిగిపోయి ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారు, కానీ మాకు డబ్బులు జేబులోకి రావట్లేదు. నిర్దాక్షిణ్యంగా ఎంత డబ్బులు పెడితే అంత డబ్బులు మొత్తం పోతున్నాయి, కానీ రూపాయి కూడా జేబులోకి రావట్లేదు. పైగా ఎంతో దానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా ఏది శాశ్వతం కాదు. బట్ గతంలో మనం చూసాం, దేవుళ్ళల్లోనే అరచకాలు మించిపోయినప్పుడు అంతమైపోయారు. అలాగే సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా పోతారు. ఎవరు శాశ్వతం కాదు. ఏది ఏమైనా కూడా సాటి మనిషి బాగుండాలని కోరుకుంటేనే శాశ్వతంగా ఉంటారు. ఈరోజు నిజంగా మన ప్రసన్న గారు కానీ, సి కళ్యాణ్ గారు కానీ కొన్ని తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా మంచిది. ఇవన్నీ కూడా ఏంటిదంటే ఒక మామూలు సామాన్యమైన అయినటువంటి ఒక నిర్మాతని బతికించడం కోసం, తను నిలబడడం కోసం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. నిజంగా ఈరోజు చిన్న నిర్మాత మేలుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. బక్క చిక్కిన నిర్మాతని బతికించుకోలేకపోవచ్చు, కానీ బాగున్న నిర్మాత తను బక్క చిక్కకుండా కాపాడడానికి మనమందరం కృషి చేయగలుగుతాము. బట్ అందులో నిజంగా మా ప్రసన్న గారు కానీ, మా శ్రీ కళ్యాణ్ గారు కానీ, చెదలవాడ శ్రీనివాస్ గారు కానీ మీరంతా కూడా బాగున్న నిర్మాత మళ్ళీ బక్క చిక్కకుండా కాపాడాల్సిన బాధ్యతలు మీ ఉన్నాయన్నా. బట్ తప్పకుండా
చిన్న నిర్మాతలం అంతా కూడా మేల్కొంటాం, 100% సపోర్ట్గా ఉంటాం. మరొక్కసారి ఆర్కే దీక్ష ఈ సినిమా ఎంతో కష్టపడినటువంటి మా రామకృష్ణ గౌడ్ గారికి మంచి పేరు, దాంతోపాటు మంచి డబ్బులు కూడా వచ్చి ఈ సినిమాని ప్రేక్షక ఆదరణ పొంది అన్ని హంగులు ఇందులో ఉన్నాయి కాబట్టి కాసుల వర్షం కురవాలి అని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని, మరి ఇందులో నటించినటువంటి అక్షయ్ ఖాన్ కానీ మా హీరో కిరణ్ కానీ మంచి పేరు వచ్చి వాళ్ళకి సినిమాలు వచ్చి ఇంకా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి దీక్ష సినిమా ఆర్కే దీక్షకి కంగ్రాట్స్ చెప్తూ మరి మా ఆర్కే గౌడ్ అన్న గారికి శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఆర్కే దీక్ష సినిమా పోస్టర్ లాంచింగ్. దీక్షలు చిన్న నిర్మాతల కోసం దీక్షలు చేసి 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 దీక్ష అనే సినిమా తీసి దానికి ఆర్కే దీక్ష అని పెట్టడం ఇంకా అద్భుతం. ఎందుకంటే ఉట్టి దీక్ష అంటే దానికి అంత పంచి ఉండకపోనేమో, బట్ ఆర్కే దీక్ష అనగానే ఇంతకుముందు నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేస్తూ ఆయన అభిమానాన్ని చూస్తూ ఇప్పుడు కూడా దాదాపు 17 సంవత్సరాలుగా దీక్షలు కొనసాగిస్తూ చిన్న నిర్మాతల సమస్యలపైన మరి సినిమా పేరు కూడా దీక్ష వచ్చేలాగా చేసి ఆర్కే దీక్ష అని పెట్టి అద్భుతమైన పాటలు, అద్భుతంగా కిరణ్ నటన, ఆయన దాదాపు 20 సినిమాలు చేసి ఉంటాడు, చాలా యాక్షన్ మూవీస్ చేశాడు, చాలా మంచి సినిమాలు చేశాడు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఇక్కడ ఒక చిన్న నిర్మాత డెవలప్ అవ్వాలన్నా, ఒక చిన్న హీరో స్టార్గా ఎదగాలన్నా ఇప్పుడున్న సిస్టమ్ చెడిపోయింది. ఇక్కడ మీరు ఫోటోలు చూశారు, రామానాయుడు గారు చిన్న సినిమా తీశారు, ఈ స్థాయికి వచ్చారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎక్కడో స్థాయిలో ఉన్నారు. ఆ శోభన్ బాబు గారు ఆయన చిన్న సినిమాతో వచ్చారు, ఇక్కడ దాసనారాయణరావు గారు ఆయన చిన్న సినిమానే. ఇలాగా అందరూ చిన్న సినిమాతో వచ్చి పెద్ద సినిమాగా మారిన వాళ్ళే. సో ఇప్పుడున్న ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే ఈ చిన్న సినిమా తీసి వీళ్ళంతా పెద్ద స్టార్స్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు వచ్చే చిన్న వాళ్ళని మనం తొక్కేయాలి, లేదంటే వీళ్ళు కూడా రేపు అంతా పెద్ద స్టార్స్ అయిపోతారు అనేది ఒక సిస్టమ్ చేసి ఒక భూతాన్ని, ఒక యూఎఫ్ఓ క్యూబ్ లాంటి భూతాన్ని పెట్టడం, రెంటల్ విధానం పెట్టడం, ఇలా సమస్యల పైన ఈరోజు ఇండస్ట్రీని నాశనం చేస్తున్న టైంలో కొంతలో కొంత సహాయం చేస్తూ ఎప్పుడు అంటే ఎంత భూతంగా ఉన్నా కూడా దేవుడు కొంతమందిని సృష్టిస్తాడు. అలా సృష్టించిన దాంట్లో మా ప్రసన్న గారు. ఎందుకంటే ఈరోజు మాకు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి 28వ తేదీ. సో నేను కూడా కాంటాక్ట్ చేస్తూ చాలామంది నిర్మాతలకి ఈ మధ్యన ఫోన్ చేసిన అన్నగారు. చాలామంది చిన్న నిర్మాతలు చెప్పిన కొన్ని మాటలు ఆశ్చర్యం వేసింది. ఇండస్ట్రీలో మేము సినిమా తీసాము, రిలీజ్ చేద్దామని వెళ్తుంటే ఎవరు స్పందించలేదు. రిలీజ్ చేసేదానికి ఏదో మీరు అంటే సాయి వెంకట్గా ప్రసన్న గారు కానీ అండ్ రామకృష్ణ గౌడు, మన రామ్ సత్య గారు అండ్ సి కళ్యాణ్ గారు ఇలా వచ్చి ప్రమోట్ చేయడం, దాన్ని ఏదో విధంగా రిలీజ్కి కృషి చేస్తూ ఉంటారు. అయితే మేము టీవీలలో చూసి దాంట్లో చూసి పెద్ద పెద్ద వాళ్ళు బాగా సహాయం చేస్తారేమో అని మేము పెద్దవాళ్ళ దగ్గరికి కొంతమంది దగ్గరికి వెళ్ళాం సార్. టీవీలో చూసి వీళ్ళందరూ ఏదో చేస్తారు, మేము కూడా ఇంత గొప్ప సినిమా తీసాం కదా, మీరు టీవీలలో చెప్తుంటారు మంచి సినిమా తీయండి, మేము మీకు రిలీజ్ చేస్తాం, అది ఇది చెప్తుంటారని మేము కూడా పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న దగ్గర వెళ్తే వాళ్ళు అన్న మాట ఒకటే సార్, మేము చాలా బాధేసింది, ఎవరు తీయమన్నాడు సినిమా, ఎవరు తీయమన్నాడు, ఇలా మాట్లాడారు సార్. అంటే వీళ్ళనే కనుక ఆ రోజు అలాగే ఎవడు తీయమన్నాడంటే ఇలా పరిస్థితి ఏంటి. మేము కూడా ప్రతి ఒక్కరు ఒక శంకరాభరణం లాంటి సినిమా తీయాలనుకుంటాడు, ప్రతి ఒక్కరు ఒక అద్భుతమైన సినిమా తీయాలనుకునే మేము కూడా ఆకాంక్షతో సినిమా తీసాము. మేము పెట్టింది 2 కోట్లు ఉండొచ్చు, 3 కోట్లు ఉండొచ్చు, వాళ్ళలాగా 500 కోట్లు 200 కోట్లు ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎలా, మరి వెళ్తే సినిమాకి సపోర్ట్ చేయకపోగా ఎవరు తీయమన్నాడు సినిమాని విమర్శించడం, అసలు మాకెందుకు చెప్తున్నారు, మేము ఇక్కడ వచ్చింది మేము సినిమా తీసిన తర్వాత మీలాంటి పెద్దలు మాకు సపోర్ట్ చేస్తారు కదా అని కదా మీ దగ్గరకు వచ్చిందంటే ఎవ్వరు కూడా వాళ్ళని ఆదరించకపోగా తిరస్కరించి మీ సినిమా ఓడి చూస్తాడు జనం అనడం, ఆ సినిమా చూడకుండా థియేటర్లు ఇవ్వకపోవడం. ఫస్ట్ అంటారు మీ సినిమా ఓడి చూస్తాడు అంటారు, సినిమాకి జనాలు రాకుండా ఏం చేయాలి, థియేటర్లు ఇవ్వద్దు, థియేటర్ పోతే థియేటర్ రేట్లు ఎక్కువ ఉండాలి, పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉండాలి. పెద్ద సినిమా చూడడానికే ఈరోజు 500 కోట్ల సినిమాకే సగం థియేటర్ నిండట్లేదు. మరి ఒక చిన్న సినిమా థియేటర్ నిండాలంటే ఏం చేయాలి, సపోర్ట్ కావాలి. యూఎఫ్ఓ క్యూబ్ కట్టమంటారు,
ఆడ లక్షలు లక్షలు కట్టాలి, థియేటర్ పబ్లిసిటీ మేమే చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక అద్భుతమైన సినిమా ప్రజల్లోకి ఎలా వస్తుంది? ఈ సమస్యల మీద చాలా చాలా కష్టం ఉంది. ఇప్పుడు ప్రసన్న గారు ఒక కంకణం కట్టుకున్నాడు, సి కళ్యాణ్ గారు కానీ ప్రసన్న గారు కానీ కంకణం కట్టుకొని ఏ విధంగానైనా ఒక చిన్న సినిమాని ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి దాదాపు ఒక 1000 నుంచి 1500 మందికి మెడిక్లెయిమ్ అందించిన ఘనత మా ప్రసన్న గారికి. ఎంతో మంది సినిమాలు తీసి ఇల్లు అమ్ముకున్న వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉంటే ఆఖరికి చివరిగా హాస్పిటల్ కూడా డబ్బులు కట్టలేని నిర్మాత, బెంజులో వచ్చిన నిర్మాతకు ఉంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆదుకుంది. పెద్ద పెద్ద వాళ్ళు మీరు టీవీలో చూస్తే చాలా పెద్ద నిర్మాత, ఈయనేందండి నాకు ఇంత ప్రాబ్లం ఉందా అనుకుంటే తీరా చూస్తే వాళ్ళు కూడా మెడిక్లెయిమ్ వస్తుందా అని చెప్పి పరిస్థితి ఈరోజు ఉన్నది. అంటే సినిమా నిర్మాతగా ఎంత చచ్చిపోయారంటే ఆ విధంగా. ఇదే విధంగా చూస్తే ఇవాళ రామకృష్ణ గౌడన్న ఈరోజు 15-20 సంవత్సరాలుగా ఇన్ని ఆర్గనైజేషన్లు చేస్తూ అందరికి సహకరిస్తూ ఇప్పుడు ఆయన దర్శకుడుగా నిర్మాతగా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, ఆయనకి సర్వీస్ చేస్తున్నారు. కానీ ప్యాషన్ ఆయన కూడా తెలుసు, సినిమా ఇప్పుడు చేస్తే డబ్బు రాదు, ఇదంతా స్కామ్, ఇదంతా ఉంది, యూఎఫ్ఓ క్యూబ్ ఇంత స్కామ్ ఉందని తెలుసు. అయినా ప్యాషన్ సినిమా అంటే నాకు కానీ గురురాజన్నకు కానీ మా రామకృష్ణ అన్న ప్యాషన్. మేము ఇప్పుడు కూడా ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు సినిమా, మాకు తెలుసు ఇక్కడ కిల్ చేస్తారని, అయినా కూడా మా ప్యాషన్ చచ్చిపోదు. సినిమా తీయాల్సిందే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, ఈ సినిమా ఇండస్ట్రీకి మనం ఏమైనా చేయాలనుకునే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి ఈ సినిమాని తీస్తున్నాం. ఆయన కూడా ఈరోజు దర్శకుడిగా, నిర్మాతగా, మరి అమ్మాయి అక్సా ఏకేహెచ్ అక్సా ఖాన్ బ్యూటిఫుల్ అమ్మాయి తులసిలాగే ఉంది అమ్మాయి. మరి కిరణ్ ఆయన అద్భుతంగా నటన, నా సినిమాలో కూడా ఆయన రామానుజ లాంటి అద్భుతమైన సినిమాలు చేయాలని అనడంతో ఆయన అద్భుతంగా చేశారు. మా గురురాజు అన్న పేరు గురురాజు ఉంది, ఈ గురురాజు శాశ్వతంగా ఉండాలి, వైష్ణవ లోకం ఈయనని గురు అనాలని చెప్పి నా సినిమాలో గురు క్యారెక్టర్ ఇచ్చేసిన. రేపు చిన్నజీయర స్వామి కూడా ఈయనని గురు అనే పరిస్థితి వస్తుంది సినిమా రిలీజ్ అయినాక. సో ఆ విధంగా రెడ్డి గారు ఈ సినిమాకి ప్రజెంట్ చేయడం, ఈ సినిమా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే రామకృష్ణ అన్నకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్కి ప్రసన్న గారు బ్యాక్ బోన్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా 100-200 థియేటర్లో రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఆయనకు ఉన్న అభిమానులు కానీ వీళ్ళందరూ సినిమా చూస్తే ఒక వారం రోజులు హౌస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కార్. ఇప్పుడు మా నాయకుడు మాట్లాడబోయే సమయం ఆసన్నం అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ అన్నకి ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్ టైము నిర్మాతలను ఓట్లాడుకుంటున్న టైంలో పిలిచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఎస్ రెడ్డి గారు ప్రెజెంట్స్, కిరణ్ హీరోగా, అక్షా ఖాన్ హీరోయిన్గా, అలేఖ్య రెడ్డి హీరోయిన్గా, తులసి ప్రధాన పాత్రలో, ఆర్కే దీక్ష, మన రామకృష్ణ గౌడ్ గారు నిర్మాతగా, దర్శకులుగా ఈ సినిమాని ఒక ఎన్టీఆర్ గారి వీరాభిమానిగా, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన బ్యాంకు వైస్ చైర్మన్గా చేస్తూ ఆయన అనుయాయిగా ఉండి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఆయన ఫోటోతో ఆయన పేరు గతంలో ఒక సినిమా దీక్ష ఆయన చేసి 51 సంవత్సరాల పైన నిండిన అదే సినిమాని టైటిల్ని ఆర్కే దీక్షగా పెట్టుకోవడం జరిగింది. సో ఎన్టీ రామారావు ఆశయాలు ఆయనలో. అలాగే ఎన్టీ రామారావు రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకం మీద తాతమ్మ కళ అని ఫస్ట్ ఆ సినిమా ఆ పతాకం మీద చేస్తే దాంట్లో బాలకృష్ణ గారు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయన కూడా 51 సంవత్సరాలు నిండి ఈ మధ్య సన్మానం కూడా జరిగింది. సో ఆ ఆర్కే రామకృష్ణ సినీ స్టూడియోస్కి, ఆర్కేకి, అలాగే ఎన్టీ రామారావు దీక్షకి ఉన్న సంబంధంతో ఈయన ఆర్కే దీక్ష అని పెట్టుకున్నారు. అక్కడ రామకృష్ణ స్టూడియోస్ వచ్చేటట్టుగా ఆ పెట్టుకొని ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలతో ముందుకెళ్ళాలని చెప్పి అనుకున్నారు. ఇక తర్వాత నాకు యాక్చువల్గా అక్షా ఖాన్ ఈ సినిమాలో హీరోయిన్ తెలియదు. పొద్దున్నే వచ్చింది, కూర్చుంది, సరే నా కోసం ఏమైనా పని మీద వచ్చిందా అని చెప్పి నేను అక్షా ఖాన్ అని చెప్పి రామకృష్ణ గౌడ్ గారికి పరిచయం చేస్తున్నా. లేదు సార్, నేను ఆయన సినిమాలో నేను హీరోయిన్ అంటాను. అంటే హీరోయిన్లు ప్రమోషన్కే రాకుండా, కనపడకుండా ఎక్కడో బాంబేలు, ఢిల్లీలు కలగటాలు, మేము వచ్చామా, డబ్బులు తీసుకున్నామా, చేసామా తప్పితే మా ప్రమోషన్ సంబంధం లేదనుకునే రోజుల్లో అందరికంటే ముందు ఒక హీరోయిన్ వచ్చి ఇక్కడ కూర్చుంది అని అంటే చాలా అదేదో పాతకాలం రోజులు గుర్తుకొచ్చినాయి.
దాసనారాయణ గారు ప్రతిసారి చెప్తారు, ప్రతిసారి ఏంటి హీరోయిన్లు అట్లాంటిది అక్షాఖాన్ వచ్చింది. సో ఇలాగే నువ్వు ఎదిగినా కూడా ఇలాగే ఉండాలమ్మా, నువ్వు అలాగే నడుచుకోవాలి. అలాంటి సినిమాని చేసి చిన్న సినిమా. ఇక చిన్న సినిమాలకు వస్తే, సమస్యలకు వస్తే దారుణమైన సమస్య. ఒకప్పుడు క్షేమంగా లాభంగా రండి ఓడియాన్లో 5%తో ఓపెన్ అయ్యి 175 రోజులు ఆడింది. సీతారామ కళ్యాణం శాంతి థియేటర్లో ఓపెన్ అయ్యి మొదటి వారం డెఫిషిట్ వచ్చి ఆ సినిమా కూడా 175 రోజులు ఆడింది. మనకి చిన్న సినిమాలు ఒక టైంలో కర్తవ్యం, ఆడది, మనసు, మమత, అట్లాగే డబ్బింగ్ సినిమా ప్రేమ పావురాలు అన్నీ వచ్చి కర్తవ్యం 175 రోజులు ఆడింది. ఆడది బ్రహ్మాండమైన ఓపెనింగ్ వచ్చింది. మనసు, మమత ఉషాకిరణ్ రామోజీ గారిది 100 రోజులు ఆడింది. ప్రేమ పావురాలు రాజ్ కుమార్ బర్జాతి ఆయన సినిమా సూపర్ హిట్ అయింది. అలా చిన్న సినిమాలు బతికే రోజుల నుంచి ఇవాళ సినిమాలు దారుణం. ఎందుకు దారుణం అంటే టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. దాసనారాయణరావు బతికినంత కాలం పోరాటం చేసేవాడు, ఎప్పుడు టికెట్ రేట్లు పెంచకూడదు, ప్రేక్షకులకి ప్రేక్షక దేవుళ్ళు అంటాం, వాళ్ళని లూటీ చేయకూడదు, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళకి తక్కువ రేట్లు టికెట్లు పెడితే వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు. మనకి సంక్రాంతికి ఒక 6, 7, 8 సినిమాలు వచ్చినా కూడా చూడగలిగిన కెపాసిటీ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే ఉంది అని అనుకుంటుంటే ఇవాళ 2,000 నుంచి 5,000 రూపాయలు టికెట్ పెట్టి ఒక కుటుంబం ఒక 30,000 రూపాయలు ఉంటే వాళ్ళకి మిగులు బడ్జెట్ ఒక 4,000 ఉంటే ఒక ఏదో హీరో సినిమా నలుగురు వచ్చి 4,500 20,000తో సినిమా చూస్తే వాళ్ళు 4,000 చొప్పున 5 నెలలు ఇంకా వేరే ఏ సినిమా చూడకుండా, ఏ చిన్న సినిమా బతకనివ్వకుండా చేసే విధానం తప్పు. అది మేము కొద్దిమంది మాత్రం స్టార్లు, కొద్దిమంది మాత్రం స్టార్ డైరెక్టర్లు, స్టార్ టెక్నీషియన్లు, కొద్దిమంది మాత్రమే మేము పెద్ద నిర్మాతలు. ఇక్కడ పెద్ద అంటే ఎవడో పెద్ద కాదు. చరిత్రలో చూసుకుంటే జెమినీ వాళ్ళు లేదు. ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే రామకృష్ణ స్టూడియో సినిమా చేయట్లా, రామానాయుడు స్టూడియో సినిమా చేయట్లా, అన్నపూర్ణ స్టూడియో సినిమా చేయట్లా, సారథి స్టూడియో సినిమా చేయట్లా, భాగ్యనగర్ స్టూడియో సినిమా చేయట్లా. లేదు, మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ డబ్బులనో లేకపోతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులనో ఏదో కొద్ది మంది వస్తారు, వచ్చి మేమే అని కాలర్ ఎగరేసుకుంటే కాలర్ కాదు కదా, బట్టలు కూడా మిగలవు. గుర్తుంచుకోండి, ఇది చరిత్ర. ఇక్కడ అందరం బతికుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకోవాలి, కానీ మేము మాత్రమే బతికుండాలి, మేము మాత్రమే బతకాలి అనుకునే కొద్ది మంది తత్వం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు, పర్ఫెక్ట్ కాదు. ఇక డిజిటల్ చూస్తే మనకి ఇంగ్లీష్ సినిమాలు డిజిటల్ ఫ్రీ, హిందీ సినిమాలు అతి తక్కువ. మన తెలుగు సినిమాలకి ఎందుకు అంత రేటు, ఎందుకు అంత ఎక్కువ అంటే మన సన్సెట్ ఒక మిషనరీ చూసుకుంటే మిషనరీకి 15% డిప్రిసియేషన్తో చూసుకుంటే 7-8 సంవత్సరాలకు ఆ మిషనరీ 0 వాల్యూ. కానీ మనకు అదే 7 సంవత్సరాలు కాదు 15-20 సంవత్సరాలు అయినా 200% ఎందుకు ఉంటుంది అని చెప్పి మొన్న ఈ గుత్తాధిపత్యం, ఈ క్యూబ్లు, UFOలు చేస్తున్నాయని ఈ గుత్తాధిపత్యాల మీద నియంత్రణకి కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. సో ఇట్లాంటి సిస్టమ్స్ ఇవన్నీ ఉండి కేవలం కొద్ది మందే బతికుండాలనే తత్వం నుంచి అందరూ బతికుండాలి తత్వంలోకి రావాలి, డెఫినెట్గా 5లో ఉండాలి. ఇక రామకృష్ణ గౌడ్ గారు ఇవాళ కూడా ఆయన ఎంత కష్టంలో ఉండా ఇంతలో ఉండా నేను తిగిపోతే బాగాదని చెప్పి ఇవాళ ఆయన దర్శక నిర్మాతగా సినిమా చేయటం, డిఎస్ రెడ్డి గారు ప్రజెంట్ చేయటం. ఇక గురురాజు గారు ఏది ఆర్టిస్ట్గా రావాలనుకున్నారు, ఆయన మాలో మెంబరు, అలాగే రకరకాల ప్రయత్నం చేసి చివరికి రియల్ ఎస్టేట్లో సంపాదించుకుని ప్రొడ్యూసర్గా వచ్చారు. సాయి వెంకట్ గారు ఆయన కూడా ఆయన ఫస్ట్ వచ్చి ఏదో ఆయన యాక్చువల్గా తెలంగాణలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఆ గవర్నమెంట్ ఉద్యోగి నుంచి వచ్చి ఆయన సినిమాలు చేసుకుంటా వచ్చి దానితో రామానుజం చరిత్రని ప్రపంచానికి తెలియచెప్పాలని చెప్పి ఆయన ఆర్టిస్ట్గా ఉండి వాళ్ళు ఇంత కష్టకాలం ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన కూడా ఛాంబర్లో సెక్టార్కి వైస్ చైర్మన్గా చేశారు, కంటిన్యూ ఉన్నారు. గురురాజు గారు చేశారు, అట్లాగే రామకృష్ణ గౌడ్ గారు కూడా గతంలో చైర్మన్గా చేశారు. ఇప్పుడు కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆయన మెంబర్గా ఉన్నారు. అలాగే ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్లో కూడా మెంబర్గా ఉన్నారు. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఈసీ మెంబర్గా ఉన్నారు. అన్నీ తెలిసి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో ఉన్న అన్ని సమస్యలు తెలిసిన మనం తీసి మనం ముందుకెళ్ళకపోతే ఇది ఎట్టా అని అనుకుని మనకి ఎట్టాగే ఇలా గుత్తాధిపత్యం చేద్దామనుకుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గుత్తాధిపత్యం చేసి ఉంటే ఇవాళ చరిత్ర లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు చేయలే. వాళ్ళ ఇండస్ట్రీ బతికుండాలి, ఇండస్ట్రీలో బతికున్న దాంట్లో భావితరాలు కూడా బతికుండాలనుకుని రామారావు, నాగేశ్వరరావు కొన్ని లక్షల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చే స్థాయిలో ఉన్నా కూడా ఇండస్ట్రీని బతికించుకోవడానికి బ్రదర్ నువ్వు ఒక 10,000 తీసుకో, నేను ఒక 10,000 తీసుకుంటాను, హీరోయిన్ ఒక 7,000 తీసుకుంటారు,
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక 5,000 తీసుకుంటారు. ఏదైనా కమెడియన్ కూడా బాగా స్ట్రాంగ్ అయితే వాళ్ళు 10,000 తీసుకుంటారు. అయితే ఇండస్ట్రీని బతికించుకుంటాం, భావి తరాలకి ఇండస్ట్రీని కాపాడుకుంటామని వాళ్ళు కాపాడబట్టి ఇది జరిగింది. ఇవాళ కాదు మేము 4-5 బతికుండాలి, మేము బతికుంటమే ముఖ్యం, ఇంకెవడ బతికుంటాం కాదు అనుకొని కోరుకునే వాళ్ళందరికీ డెఫినెట్గా చరిత్రే సమాధానం చెబుతుంది. డెఫినెట్ ఇప్పుడు ఎవడో శాశ్వతం కాదు, భగవంతుడు ప్రకృతి ముందు అందరం వీక్ అవుతాం. డెఫినెట్గా ఆ రోజుకి వచ్చిన రోజున మనం ఎదుర్కోగలిగే కెపాసిటీ కూడా ఉండదు. ఒక సునామీ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా, ఒక విధ్వంసం జరిగినా, ఇలాంటి కలియుగంలో పాపాలు పెరిగితే డెఫినెట్గా ఈ పాపాలకు ఒక అంతం ఉంటుంది, ఆ అంతం ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకని డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమా బతికుంటేనే ఎవరైనా ఉండేది. ప్రతి చిన్నవాళ్ళు ఇవాళ మనం ఆస్కార్ అంటున్నాం, రాజమౌళి గారు వచ్చింది ఒక స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చిన్న సినిమా. అలాగే మనం తేజ అనుకుంటాం ఒక చిన్న సినిమా, అలాగే ఒక కృష్ణవంశీ. ఇవాళ ఉన్న స్టార్ హీరోలు, స్టార్ టెక్నీషియన్స్ చిన్న సినిమా లేకపోతే ఎవరో రారు. భవిష్యత్ తరాలకు కూడా చిన్న సినిమాల నుంచి వస్తారు. డెఫినెట్గా చిన్న సినిమాలు బతికుండాలి. చిన్న సినిమాలు బతికుంటే అందరూ బతికుండి అందరూ బాగుండాలి, దానిలో మనం ఉండాలి అని కోరుకోవాలి. దయచేసి అలా ఆ భగవంతుడు కూడా వాళ్ళకు కూడా ఒక మంచిని ఇచ్చేస్తూ వాళ్ళని కూడా మార్చేట్ చేయాలని కోరుకుంటూ ఈ దీక్ష అద్భుతమైన విజయం సాధించాలి. ఆ రామారావు గారి ఆశయాలు ఆశీస్సులతో ఆయన అభిమానిగా ముందుకెళ్తున్న రామకృష్ణ గౌడ్ గారు దీంట్లో వచ్చే డబ్బులు ఇంకెన్నో సినిమాలు చేయాలి. ఆ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారు, అన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చెప్పిన. ఒక్క నిమిషం బై సార్, లాస్ట్ మా సినిమా ద్వారానన్నా ఈ క్యూబ్ యూఎఫ్ఓ వాళ్ళకి కళ్ళు తెరిచి దయచేసి తగ్గించండి. పక్క రాష్ట్రాలలో 3,000, 3,500, 2,500 ఉంది. మా దీక్ష సినిమా నుంచైనా మీరు తగ్గించాలని నేను డిమాండ్ చేస్తున్నా. మంచిగా ఉండదు, రూమ్లో వేసి పిల్లిని కొడితే ఏదో ఒక రోజు అది పులి గర్జించే స్టేజ్ వస్తుంది. ప్రొడ్యూసర్స్ అందరు నష్టపోయి ఉన్నారు. వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తే ఈ 4 ఉండరు, ఆ 20 మంది కూడా ఉండరు. ఒక 20-25 మంది కలిసి మా మొత్తం ప్రొడ్యూసర్ కౌన్సిలే నాశనం చేస్తారు. ఇంతకుముందు ఇక్కడ చాలామందికి మా పింఛన్లు ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు. కాకపోతే తక్కువ ఇన్కమ్ తగ్గింది బాగా. వచ్చే ఇన్కమ్ని ఒక 20-25 మంది కలిసి పంచుకుంటున్నారు. మా దగ్గర 1,600 మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు ఈ ఛాంబర్లో. ఒక 15-20-25 మంది కలిసి ఒక గ్యాంగ్గా పెట్టుకొని ఉన్న డబ్బంతా వాళ్ళు దోసుకపోతున్నారు. ఇక్కడ ఉన్న నిర్మాతలు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. 1,600 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కళ్ళు తెరవండి. దయచేసి మంచి ఎవరు చేస్తారు, చెడు ఎవరు చేస్తారు అది తెలుసుకొని రేపు జరిగే ఎలక్షన్స్లో మీరు తప్పకుండా ఓటేయాలి. 25 మంది బతుకుడు కాదు, మొత్తం ఇండస్ట్రీ బతకాలని ఉండాలి. ఈ ఇండస్ట్రీ బతకొద్దు అని పెద్దవాళ్ళు అనుకుంటే ఆ 25 మంది కూడా ఉండేవారు కాదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ చిన్న సినిమాలు తీసి ఈరోజు పెద్దగా డబ్బులు సంపాదించి వాళ్ళు మాత్రమే సంపాదిస్తున్నారు 4. ఇది మంచిది కాదు. నిజంగా మీకు వార్నింగ్ అనుకోండి. మా సినిమా ద్వారానన్నా మొత్తం ఇండస్ట్రీకి తగ్గించండి. డిజిటల్ ఛార్జర్ క్యూబ్ కానీ యూఎఫ్ కానీ ఫ్రీగా చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి 10,000 కోట్లు సంపాదించకపోవాలి ఒక్కొక్క సంస్థ. వాళ్ళు అంటే కంపెనీ ఫ్రీగా ఇచ్చేదాన్ని మా ప్రొడ్యూసర్స్ 2-3 కలిసి వాళ్ళని మొత్తం ముంచేస్తున్నారు. ఎవరు రక్తం తాగుతలేరు, మా ప్రొడ్యూసర్స్ రక్తం తాగుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి నిజంగా కూడా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా రేట్లు తగ్గించండి క్యూబ్ యూఎఫ్ఓ. అలాగే ఆ గ్యాంగ్ వాళ్ళు ఉండొద్దు. వాళ్ళు వచ్చి మళ్ళీ అదే వాళ్ళు ఇలా మళ్ళా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య బీమా కానీ క్లెయిమ్ కానీ కావాలంటే మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చి కూడా తీసుకుంటారు. ఇప్పటికీ డబ్బులన్నీ సంపాదిస్తున్నారు వాళ్ళు, అక్కడ మా కౌన్సిల్కి రాకుండా చేస్తున్నారు. మళ్ళీ ఏదైనా అవసరమైతే మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి మీరు ఆ గ్యాంగ్ వదిలిపెట్టండి. వచ్చి ప్రొడ్యూసర్స్ అందరం కలిసి కలిసికట్టుగా ఉంటే 100% తెలుగు ఫిల్మ్ ఛాంబర్ బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ న్యూస్ తప్పకుండా మీరు ప్రసారం చేయాలి బైసాబ్. మీకు కూడా నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ అన్న.